ఉదయకాల వాక్య ధ్యానం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ప్రభువైన యేసు ఆయన పునరుద్ధానము తర్వాత ఆయన ఆరోహణమయ్యేటువంటి సమయంలో తన శిష్యులతో పలికినటువంటి మాటలు ఇవి. శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు లేదా ప్రభు వారిని కలుసుకున్నప్పుడు వారు అడిగినటువంటిది, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని అడిగినప్పుడు కాలములను అలాగే సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు అని చెప్పారు. అనగా ప్రభు యొక్క రెండవ రాకడ, అలాగే ఈ లోకము యొక్క అంతము, అంతిమ తీర్పు, ఈ విషయాలను గురించి అవి ఎప్పుడు, ఆ సమయం ఏంటి అనే విషయాలు విశ్వాసులు తెలుసుకునే అవసరం లేదు. కానీ వాటి కొరకు ఎదురు చూస్తూ ఈ భూమి మీద వారు ప్రభువునకు సాక్షులుగా ఉండవలసిన అవసరాన్ని ప్రభు తెలియజేశారు. మీరు యెరూషలేములో యూదయ సమరయ బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని అన్నారు. సాక్షులు అనగా ఏదైతే ఒకరి గురించినటువంటి సాక్షిగా నిలబడతామో వారి గురించి వారు మాట్లాడిన మాటలు కానీ వారు చేసిన పనులను కానీ తెలియచేయటమే సాక్ష్యం. యేసుకు సాక్షులుగా ఉంటారు మీరు అని ప్రభువు చెప్పారు. చెప్పినప్పుడు శిష్యులకు తెలుసు యేసు ఎలా జీవించారు, యేసు ఎలా మాట్లాడారు, ఆయన యొక్క విధేయత ఏమిటి, ఆయన యొక్క మరణము, ఆయన పునరుద్ధానమును, ఆయన జీవితాన్ని చూసిన శిష్యులు ఆయన గురించి లోకానికి తెలియచేసే విషయంలో ప్రభు చెప్పారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కాబట్టి మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఈ లోకంలో ప్రభువునకు సాక్షులుగా ఉన్నాం. మనము ప్రభువైన యేసే రక్షకుడని, ఆయనే ఈ లోకంలోనికి మన కొరకై, మన రక్షణ కొరకై జన్మించారని, మన రక్షణ కొరకు పరిపూర్ణమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారని, మన రక్షణ నిమిత్తమై ఆయన శ్రమ నుండి సిలువ వేయబడి మరణించారని, సమాధి చేయబడ్డారని, ఆయన 3వ దినాన తిరిగి లేచారని విశ్వాసమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి, దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన రక్షణ ప్రణాళికను విశ్వసించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చారు.
అదే పరిశుద్ధాత్ముడు ఈ లోకములో మరి ప్రభువుని ఎరుగని వారికి, ఆయన రక్షణ ప్రణాళిక తెలియని వారికి ప్రభువుని గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి, ఆయన బోధలను గురించి, ఆయన సిద్ధపరిచిన రక్షణ మార్గాన్ని గురించి తెలియజేయడానికి కావలసిన శక్తిని నేటి దినమున కూడా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించుచుండగా, ప్రభు బిడలగా పరిశుద్ధాత్మ సహాయమును మనము కోరుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన సువార్త ప్రకటన కొరకై ప్రభువుకు సాక్షులుగా, ఆయన జీవితానికి, ఆయన బోధలకు, ఆయన చేసిన రక్షణ విమోచన కార్యానికి మనము సాక్షులుగా ఆయన నిలబెడుతున్నారు అని, ఇది మన పని ఈ భూమి మీద అని గుర్తెరిగి అనేకుల ఎదుట ప్రభువునకు దినదినము సాక్షులుగా ఉందాం. అట్టి సాక్షులుగా నిలబెట్టే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని దినదినం పొందుకుందాం. ప్రభు కృప మీకు తోడైయుండును గాక. ఆమెన్. సర్వశక్తియు మిగుల కనికరము గల